సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామన్నారు. స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అన్నదాతల నుంచి భూములు తీసుకున్నారు. చెప్పినట్టుగానే ఫ్యాక్టరీలు నిర్మించారు. కానీ రైతులకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు. దీంతో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. పల్నాడు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల వివాదం కొనసాగుతుంది. భూములు తీసుకునే సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆందోళన బాట పడుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు స్థానికులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో పలుచోట్ల సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం కోసం రైతుల నుంచి వేలాది ఎకరాలు యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. భూములు తీసుకుని కొన్ని చోట్ల ఫ్యాక్టరీలు కూడా నిర్మించకపోగా కొన్ని చోట్ల సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మించి స్థానికులకు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదు. దీంతో ఏళ్ల తరబడి ఎదురుచూసిన రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో నెలకొంది. కారంపూడి మండలంలోని ఇనుపరాజుపల్లిలో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. ఈ శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ కింద నేను 15 ఎకరాల పొలం ఇచ్చా. మా పిల్లగాళ్ళకి జాబులు ఇస్తామని చెప్పారు ఆయాల. ఇప్పుడు పోయి అడిగితే పోతే కనీసం నువ్వు సుబ్బయ్య అని ఎవరయ్యా నువ్వు అని కూడా అంటారు. నన్ను గేట్ కాడికి రాయింటారు మమ్మల్ని. తర్వాత ఏమైనా ఉపాధి హామీ కల్పించమన్నా కానీ అది కూడా లేదు. మాకు 3 పిల్లగాలు చదువుకొని ఉంటారు. ఒక్కళ్ళకైనా జాబ్ ఇద్దామని అడిగితే ఇప్పుడు నువ్వు తర్వాత చూద్దామంటారు. మరి పొలాలు పోయి మేము ఏం పని చేయాలగా, పైగా పొలం లేదు, వేరే ఊరు పోయి చేసుకోవడానికి అవకాశం లేదు. మాకు ఉన్న పొలం ఇది, దాని ఉపాధి ఏమైనా కల్పించమంటే కల్పించట్లేదు. ఇనుపరాజుపల్లి గ్రామానికి చెందిన రైతుల నుంచి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం 1500 ఎకరాల భూములను తీసుకుంది. భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు, సమీప గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చింది. అయితే ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయినా ఇచ్చిన హామీలను యాజమాన్యం నిలబెట్టుకోవడం లేదు అని స్థానిక రైతులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ దగ్గర ధర్నా నిర్వహించారు. ఆ రోజు శ్రీ సిమెంట్ యాజమాన్యం గ్రామంలో రైతుల దగ్గరకు వచ్చి మీ పొలాలు ఇవ్వండి, మేము ఇక్కడ పరిశ్రమలు పెడతాం, మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్పి గ్రామస్తులని కోరడం జరిగింది. గ్రామస్తులు వారి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని 2 పంటలు పండే సాగు భూముల్ని ఫ్యాక్టరీకి అమ్మడం జరిగింది. కొనేటప్పుడు చెప్పిన మాటలు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర లేవు. యాజమాన్యాన్ని మా రైతులు వచ్చి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, మా పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిందని ప్రశ్నిస్తే మీకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము ఏమన్నా డాక్యుమెంట్లు రాసామా, మీకు ఏమైనా రాసి ఇచ్చామా, మీకు చేతనేం చేసుకోండి, మీకు దిక్కున్న తోడు చెప్పుకోండి అని చెప్పి నిర్లక్ష్యంగా రైతులని దుర్భాషలాడుతూ మీరు ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పి బయటికి పంపించడం జరిగింది. ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన నేపథ్యంలో పోలీసులు యాజమాన్యంతో చర్చలు జరిపి రైతులను శాంతింపచేశారు. అయితే 15 రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు.